వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామ. ఎవడో అన్నాడు సార్, ఆఫ్టర్ ఆల్ నువ్వు చూపించే సినిమా అంతానే. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, సినిమా చూపించడం అంటే ఆఫ్టర్ ఆల్ కాదు సార్. నలుగురిని పిలిపించి 4 పోడియంలు ఇచ్చి, పోడియం చొప్పున వాటర్ బాటిల్ ఇచ్చి 25,000 చొప్పున ఇస్తున్నాను సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఈ ఒక్క సినిమా చూపిస్తామా షోకే ఒక మేనేజరు, 2 డైరెక్టర్లు, ఒక యాంకరు, ఒక కో యాంకరు, 20 మంది కెమెరామన్లు, 25 మంది ప్రొడక్షన్ పనిచేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఆ ఆఫ్టర్ ఆల్ అన్న ఆఫ్టర్ ఆల్ నా కొడుకు వస్తున్నారు సార్, వాడిని నిలదీస్తా సార్. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా, ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా, వస్తావా 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 వస్తావా. రాకే అయితే నేను కాకే. దయచేసి నన్ను హీరోని చేయకండి అమ్మా. యాంకరింగ్ సరి చేయమ్మా, తర్వాత హీరో అవుదుగానమ్మా. నువ్వు ఇప్పటి వరకు 300 మందికి పైగా సినిమా చూపించావని తెలిసింది, నిజమేనా? మీరు 2 నిమిషాలు అనుమతిస్తే మాట్లాడతాను. 2 నిమిషాలు బుర్ర భయపడాలి కానీ మాట్లాడడానికి భయం ఉంది, మాట్లాడు. అందరం బాగుంది సార్. ఎక్స్ట్రా వద్దు, పోడియం దగ్గరికి వెళ్ళి మాట్లాడు. మారాలి సార్. అదే నేను అంటున్నా, మారాలి సార్, నువ్వు మారాలి సార్. ఎవడరా మారాలి? ఏంటి పోయి ఇది యాక్సిడెంట్ ఏమన్నా అయిందా? చేతి కట్టు రాఖీ. అంటే ఇవి రాఖీలా? అయితే ఖచ్చితంగా వచ్చే పార్టిసిపెంట్ లో అమ్మాయిలందరూ నీకు చెల్లెళ్ళు, బావా, ఇక మనిద్దరం. ఫస్ట్ ఎవరు వస్తున్నారంటే, మనం మాట్లాడాలంటే తెలియాలి భాష, మనం చూడాలంటే రావాలి అనూష. అనూష వచ్చేయ్. మొత్తానికి అన్నా చెల్లెల స్టెప్పులు చాలా బాగున్నాయి. అమ్మాయి, ఇందులో నువ్వు కట్టిన రాఖీ ఎక్కడుందో చూడు. సారీ, నేనేం రాఖీ కట్టలే. ఎంత మంది చెల్లెలు నాకు ఒక త్రిపుర ఉంటది. ఆ త్రిపుర థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏంటి తెలియదు ఇంకా. అమ్మా జర జర పైకి అలా కనిపిస్తాడు, పాకెట్లో పెట్రోల్ ప్యాకెట్లు ఉన్నాయి, ఆంధ్ర కొడతాడు. నువ్వు లోపల ఎప్పుడు చూసండి. వెల్కమ్ టు సినిమా చూపిస్తావా అనూష. ఎక్కడి నుంచి వచ్చావు? పాత బస్తీకి వెళ్ళి వచ్చిన. పాత బస్తీకి వెళ్ళి వచ్చావా? నా సినిమా చూపిస్తావా గురించి తెలుసు కదా నీకు. చాలా నేను ఎంత మందికో సినిమా చూపించాను. ఈ రోజు మరి నేను నాకు తగ్గట్టుగా నీకు తగ్గట్టుగా చూపిస్తాను. అది నీ పోడియం అక్కడ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఎవరు? సినిమా ఒక రేంజ్ లో ఉందంటే వస్తుంది ఆస్కర్. ఆ రేంజ్ సినిమా నీకు చూపించడానికి వస్తున్నాడు భాస్కర్. ఏ భాస్కర్ వచ్చేయమ్మా. స్వప్న బాల యవ్వనాల పాఠశాల నాటి ఫ్యాంటసీలా ఓ బాతు బాతు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా. మనను చూస్తా ఉంటే ఎందుకో నా చెల్లెలు వెనకాల పడిన ఆళ్లాగా అనిపిస్తున్నాడు. లేదన్న పాపం చిల్లర లేక నడదాకా బ్యాంకుల చుట్టూ తిరిగాడు. నీ చెల్లెల చుట్టూ వాడు తిరిగే టైప్ కాదు. వెల్కమ్ టు సినిమా చూపిస్తావా భాస్కర్. నమస్తే సీనన్న. నమస్తే ఆది అన్న. ఏరా
మాట వచ్చిన తర్వాత యాక్షన్, యాక్షన్ అయిపోయిన తర్వాత మాట వస్తుంది. సో నా రౌండ్స్ తో నీకు సినిమా చూపించాలనుకుంటున్నా. నీ పోటీ అక్కడ Thank you, అన్న. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి మొహంలో బేభత్సమైన కాంతి, కాకపోతే పాటిస్తుంది శాంతి. ఎవరో కాదా అమ్మాయి స్రవంతి. లెట్స్ వెల్కమ్ స్రవంతి. నక నక దమ 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 నక నక భూమి సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామా స్రవంతి. భయ్యా నీకు కావాల్సిన త్రిపుర దొరికింది. జరజరా అన్నో పైకి రా అన్నో పక్కకు రా. ఖచ్చితంగా ఈ అమ్మాయి నీకు చెల్లె అంటే నువ్వు నాకు బావా. అదే రాఖీ సినిమాలో త్రిపురతో పాటు చార్మి కూడా ఉంది, మరదలు అనమాట. వచ్చిన ఇద్దరు అమ్మాయిల్ని చార్మి ఇలియానా నువ్వు తీసుకుంటే నేను ఎవరితో డాన్స్ చేయాలి? భాస్కర్ గారితోనా? ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా నుండి ప్రేమలో మరి విడ్డూరంగా వందిలేదే. నిజంగానే విడ్డూరంగా ఉంది మాకు. ఇటు పక్కరా. మీరు చేస్తే మాత్రం చాలా ఒరే వాళ్ళు ఏదో ట్రాక్ వేసారు అనుకో, అదే పెమ్మగా వచ్చి పడేస్తానంటరా. ప్రేమలో పడ్డావు తల్లి. ఇప్పుడిప్పుడే ఆల్రెడీ ఒక అమ్మాయి జర పైకి రారంటది. ఇంక నువ్వెందుకు మళ్ళీ పడ్డాను. ఇలా ఖాళీగా ఉన్నాడు పట్టించుకోరేంటి? బావ చూడు ఎలా వెల్కమ్ టు సినిమా చూపిస్తాం స్రవంతి. Thank you. ఎక్కడి నుంచి వచ్చావు? తార్నాక నుంచి వచ్చా. అవును శ్రీను, నాకు డౌట్. చెప్పమ్మా. రాఖీ పండుగ చాలా రోజులు ఉంది కదా, ఆ. నువ్వేంటి అప్పుడే రాఖీలు అమ్మేస్తున్నావు? యాక్చువల్ గా అమ్మాయిలు కట్టలేదమ్మా, అబ్బాయిలు కట్టారు అతనికి. నాకు రాఖీయే కట్టారు, నీకు మరి? ఏ భాస్కర్ చెప్పరా, మాట్లాడవే. సీనన్న అరవద్దు, ఆ, ఆచరణ ఉండి మా దగ్గర మా ఫుల్ కావాలి, అరవద్దు కదా. వెళ్ళమ్మా స్రవంతి దగ్గరికి వెళ్ళు. నెక్స్ట్, అరిచేదాన్ని డాగ్ అంటారు, అరిపించేవాడిని అనురాగ్ అంటారు. మీ చేత అరిపించడానికి వస్తున్నాడు వాడు అనురాగ్. అరే అనురాగ్ వచ్చారా? వాట్ ఎంట్రీ. నీవు ఇంకో తోడు దొరికి వెళ్ళి ఒకటి చెప్పమంటావా నీకు? ఏంటది? రెండు నాకు వాళ్ళిద్దరు నీతోనే అన్నారు, వాడు రాగానే మళ్ళీ నీతోనే అంటున్నారు. ఏమి గర్ల్ ఫ్రెండ్స్ అయ్యా. యాక త్రిపుర అంటే చారిమేట చూసావుగా ఎంత త్రిపురకి ఒక గుణం ఉంది ఏంటి తెలుసా? ఓన్లీ మగాలతోనే డాన్స్ చేస్తా. భాస్కర్ ఎంత మాట అన్నాడో చూడరా. అది అది అన్న, మాట్లాడేంట్రా? అది అన్న, కాదు నిన్ను. నీకు నేనున్నాను. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగల. అరే వాడైనా కొంచెం స్లో, నువ్వేం రెత్త పాస్తున్నా? ఇది విత్ ఎక్స్ప్రెషన్, వాడు దాంట్లో ఎక్స్ప్రెషన్ లేదు. వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామా. థ్యాంక్ యూ సీనన్న. నీ నామధేయం? అనురాగ్. అనురాగ్ బాబు. అనురాగు మీ చెక్క భజన ఆపి కాసేపు మన షోలో ఉన్నాను ఆయన. అదిగో నీ పోడియం అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళు. మీకు తలకు ఒక 25,000 చొప్పున ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ రెండు ఒకసారి. ఇప్పుడు మనం మొదటి రౌండ్కి వెళ్ళబోతున్నాం. మొదటి రౌండ్ పేరేంటో తెలుసా? రంగు పడద్ది. మీకు ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను. ఆ టంగ్ టెస్ట్ తో పాటు ఒక 1 మినిట్ టైం ఇస్తా. ఆ 1 మినిట్ టైంలో మీరు ఎన్నిసార్లు అయితే కరెక్ట్ గా చెప్తారో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ డబ్బులు నేను ఇవ్వను.
ఎవరైతే ముగ్గురు మిగతా వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి లాక్కునే ప్రక్రియ ఉంటదన్నమాట. మీరు టంగ్ ట్విస్టర్ చెప్పేటప్పుడు స్లోగా చెప్పినా, తడబడినా, రాంగ్ చెప్పినా రంగు పడిపోద్ది. అర్థమైంది కదా? ఇదన్నమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రంగు పడితే రౌండ్ లో వచ్చి ఇక్కడ రిబ్బన్ కటింగ్ చేయడానికి వస్తున్నారు. ఫస్ట్ వాళ్ళిద్దరిని పిలువు. వాళ్ళిద్దరి మీద పిండి పడుతుంటే కసిగా చూడాలని ఉంది నాకు. కసిగా వాళ్ళిద్దరి మీద అసలు కసి అనేదానికి నీకు సంబంధం ఉందా? కసి అనే విషయం మనకు తెలియదు అంటాడేంట్రా? కసి మా దాంట్లో కసి ఉంది. అది ఆ? కసి ఉంది. నీ దగ్గర పస లేదు, కసి ఎక్కడి నుంచి వస్తారా? అరే అసలు నువ్వు మాట్లాడే మాటలకి, పదాలకి, ఆ శబ్దాలకి నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్ సంబంధం ఉందా? ఏంట్రా అది? భాస్కర్ పరువు తీస్తున్నావు నువ్వు. ఇంకా ఉందా అది మళ్ళీ నీకు? అది మొట్టమొదటి ఇక్కడ వచ్చి రిబ్బన్ కటింగ్ చేయడానికి వస్తున్నారు భాస్కర్. ఏంద్రా ఇంతకు ముందు వెల్డింగ్ షాప్ లో పనిచేసాను. మామూలుగా అందరూ క్రికెట్ ఆడేటప్పుడు గార్డ్స్ పెట్టుకుంటారు, మీ ముగ్గురు కాదు, అవసరం లేదులే. ఒరే నువ్వేం మూతికి పెట్టుకుంటావు? ఎక్కడ పెట్టుకోలేదు. రైట్, నీకు ఇచ్చే టంగ్ ఏంటంటే వానరుల వరాలు, వీరుల వనరులు. వానరుల వనాలు, వీరుల వనరులు. వానరుల వరాలు. వరాలు. ఓకే చెప్పు సరే. వానరుల వరాలు, వీరుల వనరులు. వీరుల వనరులు. అది వానరుల వరాలు, వీరుల వనరులు. అబ్బా, ఏయ్, భాస్కర్ ఎలా రాయిలా? చెప్పు. రెడీ. ఓకే, ఏ కాలేజ్ అన్నది? సిఎంఎస్. సిఎంఎస్. Yes. ఎక్కడది? ఎస్ఆర్ నగర్. రెడీ 3, 2, 1 గో. వానరుల వరాలు, వీరుల వనరులు. వానరుల వరాలు, వీరుల వనరులు. వానరుల వరాలు, వీరుల వనరులు. వానరుల వరాలు, వీరుల వనరులు. వానలు వరదలేంటిరా? వానరుల వరాలు, వానరుల వరాలు, వీరుల వనరులు. వానరుల వరాలు, వీరుల వనరులు. వానరుల వరాలు, వీరుల వనరులు. వానరుల వరాలు, వీరుల వనరులు. సో ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే భాస్కరా? 2 times కరెక్ట్ చెప్పావు. కంగ్రాచులేషన్స్. మరి ఈ సందర్భంగా మా జనాల ఉద్దేశించి నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు? సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. లోపల ఒరిజినల్ అలాగా దాని కోసం బయటకు తీస్తే ఒరిజినల్ ఉందారా లోపల? అది ఎన్టీఆర్ గారు చెప్తే బాగానే ఉంటది నాన్న, చాలా బాగుంటది. అది కాదు, లోపల ఒరిజినల్ అలాగే ఉందా? ఒరిజినల్ అలాగే చూపించమంటావా? 2000 ఎక్కడ తీసుకుంటున్నావు? అనుష 1000 రూపాయలు, శ్రవంతి 1000 అది రూపాయలు. వెళ్ళు, వాళ్ళకి టైం వస్తుంది. సెకండ్ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు ఎవరంటే? పిలవండి మీ అమ్మాయిల్ని. వృత్తం జర జర పైకి రారా. ఎందుకు మూత్రం ఆత్రం ఆగట్లేదు నీకు? వృత్తం వచ్చి కొంచెం షుగర్ టాబ్లెట్లు వేసుకో, ఆగుతుంది. దా దా శ్రవంతి. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు శ్రవంతి నీకు ఇచ్చే టంగ్ కర్రల కలర్ ఎరుపు, అది కర్రీ కలర్ నలుపు. కర్రల కాలర్ కాదమ్మా, కలర్. కర్రల కలర్ ఎరుపు, కర్రీ కలర్ నలుపు. కర్రీ కలర్ నలుపు. అంతే. కర్రల కలర్ ఎరుపు, కర్రీ కలర్ నలుపు. అంతే. సూపర్. అంతే. ఇంకా చాట్ వెంటనే నలుపు అంట, ప్రాక్టీస్. నలుపురా. ఇక ప్రాక్టీస్ చేయలేదు. వెంటనే start చేయి. అనుకో పసలు అనుకో, ఏం కాదు. ఎందుకు అనుకో? కర్రల కలర్ ఎరుపు. కిందగా తీసుకెళ్ళి అనుకోండి మీ ఇద్దరు. 3, 2, 1 గో. కర్రల కలర్ ఎరుపు, కర్రీ కలర్ నలుపు. ఎరుపు, కర్రీ కలర్, కర్రీ కలర్, కర్రీ కలర్. కళ్ళ కై కర్రల కలర్ ఎరుపు, కర్రీ కలర్ నలుపు. 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 కర్ర ఎరుపు, కర్రల కలర్ ఎరుపు, కర్రీ కలర్ నలుపు. టైం అప్, టైం అప్. ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన,
మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే 6 టైం కరెక్ట్ చెప్పు. సూపర్. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుని ఇప్పుడు చెప్పు. చెక్క 1 దగ్గర నుంచి 3, చెక్క 2 దగ్గర నుంచి అనురాగ్ని పిలుద్దామా? రా రా. అనురాగ్ చెప్పిన నీకు ఇచ్చే టంగ్ సార్. పిట్ట పక్క రెట్ట కప్ప పక్క పిట్ట. సచ్చింది గొర్రె. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను చూడు. ఇంత సింపుల్ అనుకుంటా చూడు. పిట్ట పక్క రెట్ట కప్ప పక్క పిట్ట. పిట్ట పక్క రెట్ట. నేను చెప్తా. నేను కప్ప, నువ్వు పెట్ట, మనోడు రెట్ట. జోకెత్తి వేరే ఉన్న వాళ్ళు నువ్వు వేసుకుంటాంటరా. నువ్వు నవ్వలేదరా? మరి చెప్పవే. రెట్ నేను కదా అన్నయ్యకి ఎందుకు ఇచ్చావు అంటున్నాడు. కరెక్ట్ రెట్లాగే అలా ఉన్నాడు. అన్నావురా నువ్వు? అట్లానే చెప్పు, గట్టిగా చెప్పరా. రెట్ట నేను కాదు నువ్వు అని రెట్ట చెప్పు. సీనన్న మనం అది. కాదు కదా. సీనన్న రెట్ట. రెట్ నేనా? సీనన్న రెట్ట అంట. ఇప్పుడు రెట్ట ఒకటి చెప్పు. మీరే చెప్పు అయితే. ఏయ్, నేను చెప్తున్నా విను. పెట్ట పక్క రెట్ట. అదేనా చెప్పు. అయ్యో చెప్పరా. రెడీ 3, 2, 1 గో. రెడీ కొట్టు. పిట్ట పక్క రెట్ట కప్ప పక్క పిట్ట. పిట్ట పక్క రెప్ప కప్ప పక్క కప్ప పక్క పిట్ట పక్క రెప్ప కప్ప పక్క పిట్ట పిక్క పట్టక పట్టకి పిట్ట కన్నట్ట పట్టక తిట్టు తిట్ట. పిట్ట పక్క కప్ప పిట్ట పక్క రెట్ట కప్ప పక్క పిట్ట. పిట్ట పక్క రెట్ట కప్ప పక్క పిట్ట. పిట్ట పక్క రెట్ట కప్ప పట్ట. రెప్ట రెక్టాంగిల్ ట్రయాంగిల్ అంటరా. పిట్ట పక్క రెట్ట కప్ప పక్క పిట్ట పక్క పిట్ట పక్క పోయవాని వేటుకు గాయపడిన కోయిలా. సో నీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ 3 టైమ్స్ కరెక్ట్ చెప్పావు. సూపర్. 3000 రూపాయలు ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు చెప్పు. శ్రవంతి 2000, అనుష 1000. ఇప్పుడు రాబోతుంది అనుష. నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ ఏంటంటే కొంపలో గంప కంప పక్క దుంప. కొంపలో గంప కంప పక్క దుంప. అంతే. సూపర్. కొంపలో చిచి చీచీ లేదు. కొంపలో గంప కొంపలో గంప కంప పక్క దుంప. కంప పక్క దుంప. ఇక చెప్పు. కొంపలో గంప కంప పక్క దుంప. రెడీ 3, 2, 1 గో. కొంపలో గంప కంప పక్క కొంపలో గంప కంప పక్క దుంప. కొంపలో గంప కంప పక్క దుంప. అది. కొంపలో గంప కొంపలో గంప కంప పక్క దుంప. కొంపలో గంప కొంపలో గంప కంప పక్క దుంప. కొంపలో కంపు. కొంపలో గంప కంప పక్క దుంప. కొంపలో గంప కంప పక్క దుంప. కొంపలో కొంపలో గంప కంప పక్క దుంప. కొంపలో గంప కొంపలో గంప కంప పక్క దుంప. కొంపలో గంప ఎవరి కొంపలో తల్లి? జయజమ్మా మాయమ్మ జయజమ్మా ఓయమ్మ జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా. ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 7 టైమ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నారు అనుష గారు? భాస్కర్ 2000, అనురాగ్ 3000, అది శ్రవంతి 2000. వస్తులుంచమాకే నన్ను డైలీ లుక్స్ తోటి చంప
ట్రాక్ మార్చు చెప్తున్నాను, ట్రాక్ మార్చు, నీకు దండం పెడతా ప్లీజ్. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. చాలా చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క. హే, ఏంట్రా ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఒరే మీ ఇద్దరు ఒక రూమేనా? వాడు ఆట మధ్యలో పెద్ద పెద్ద కలుస్తున్నాడు, మా రూమ్ లో జాయిన్ అవ్వు, మా రూమ్ లో జాయిన్ అవ్వని తాగలయ్యరే. ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందంటే, మనం ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్ళబోతున్నాం అనమాట. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్సే మార్. ఇప్పుడు మనం రౌండ్ లోకి వెళ్ళాలంటే నాకు ఇక్కడ సెటప్ ఉండాలి. అమ్మ సెటప్. సో సెటప్ ఎలా ఉంది? బాగుంది. ఏదో కొండ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఓకే, నేను దించుతాను, నో ప్రాబ్లం. ఈ జోర్సేమార్ రౌండ్ గురించి చెప్పేయాలి. ఇప్పుడు మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తాను. ఈ జోర్సేమార్ రౌండ్ అనేది పూర్తిగా బజర్ రౌండ్. దీనిలో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన దగ్గర నుంచి ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో ఆన్సర్ చెప్పడానికి, వాళ్ళు ఈ పక్క వచ్చి ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఎవరైతే ఖాళీగా కూర్చున్నారో వాళ్ళు ముఖం మీద రైట్ ఆన్సర్ చెప్పిన వాడు టపీలమని వాటర్ కొడతాడు. కొట్టిన తర్వాత ఊరిని ఉన్నాడు కదా, వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకో. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారని ఒకవేళ కర్మ ఖాళీ, ఆపోజిట్ లో ఖాళీ ఉంటారా, వాళ్ళు 3 గ్లాసులతో వాటర్ తీసుకొని ఆవిడ మొహం మీద టపీలమని కొడతారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే వాటర్ కొట్టారో వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పిన వాడి దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. జోర్సేమార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? వెరీ గుడ్. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది శ్రవంతి. ఈ పక్క రామ్మా. రైట్ ఆన్సర్ ఏంటి చెప్పు. నిత్యా మీనన్. నిత్య మీనన్. రెడీగా ఉన్నాడు చూడు. అది క్లాస్ తీసుకుని రెడీగా ఉండరా. రే నువ్వు కూడా రెడీ. ఆన్సర్ రివీల్ ప్లీజ్. కుర్రాళ్ళ మీద కొట్టకమ్మ, కాక మీద ఉన్నారు. సక్సెస్ఫుల్లీ రైట్ ఆన్సర్ చెప్పావు. కంగ్రాచులేషన్స్ శ్రవంతి, సూపర్. రెడీ శ్రవంతి, జోర్సే మార్. ఎలా ఈ రియాక్షన్ అది? అది ఒకటేసారి వస్తుంది. 1000 రూపాయలు చేసుకోమ్మ అక్కడి నుంచి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ లో రజనీకాంత్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? దా ఆ పక్క వచ్చి అనురాగ్ చెప్పు, డైలాగ్ ఏంటి? భాష ఒక్కసారి చెప్తా, 100 సార్లు ఒరే చెప్పు. భాష. సూపర్. భాస్కర్ నీకేమైనా ఐడియా ఉందా? గుర్తుకు రావట్లేదు అన్న. నన్ను చూడటం మానేసి ఫోటో చూడరా, ఏమైనా గుర్తొస్తుంది. ఫోటో చూసిన ఒకటి అనుకుంటారు, అబ్బా అది ఆ డ్రెస్ లో ఉంటే ఎంత బాగుంటాడో. సో ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ముగ్గురు రెడీగా ఉండండి అమ్మా. ఎలా తెలుసా? రెడీ 3, 2, 1 జోర్సే మార్. ముగ్గురు కలిసి ఒకేసారి కొట్టారు, కానీ ఫస్ట్ కొట్టింది నా మర్దల్ శ్రవంతి. సో ఈ డైలాగ్ నువ్వు ఎలా చెప్పలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ డైలాగ్ డబ్స్మెస్ చేస్తే బాగుంటది అనుకుంటా. టేక్ నెంబర్ 200. రెడీ 3, 2, 1 గో. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది.
రజనీకాంత్ డైలాగ్ చిరంజీవి చిరంజీవి గారి మ్యాన్ మేనరిజం. అండ్ ఇప్పుడు మనం జోసేమార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలోనిది? ఏ పక్కరా. సో ఆ స్టిల్ ఏ పాటలో ఉంది అడిగాను. ఆన్సర్ ఏంటి చెప్పు. శ్రీమంత్ ఆన్సర్ ఏంటి రివీల్ చేసిన తర్వాత మనం కొట్టుకుందాం అలాగే. ఓకే, ఆన్సర్ రివీల్ ప్లీజ్. అరే జంక్షన్ లో జోసేమార్. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. ముగ్గురు కలిసి ఒకసారి కొట్టారు, బట్ ఫస్ట్ కొట్టింది మాత్రం అనూష. కంగ్రాచులేషన్. మన దగ్గర నుంచి 1000 రూపాయలు తీసుకో. ఫోర్త్ క్వశ్చన్, ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ప్రభాస్ పక్కన ఉన్న సెలబ్రిటీ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఈ పక్కన అనురాగ్. సూపర్ అనురాగ్. ఆన్సర్ ఏంటి? వరుణ్ తేజ్. సూపర్. చూద్దాం ఒకసారి ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. వాటర్ అటు వెళ్తుందా ఇటు వెళ్తుందా చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సూపర్, రైట్ ఆన్సర్. ఓకే రింగా వెళ్ళి కూర్చోండి. సో ఇప్పుడు నీ టైము. మరి ఏంటి మరి రాగాలు తీయించాలి ఒక్కొక్కరి చేత. జోర్సే మార్. నేను ఏం చెప్పా? ఫేస్ అటు ఇటు తప్పకూడదని చెప్పా. రెడీ 3, 2, 1 జోర్సే మార్. ఇప్పుడు జోర్సేమార్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది అనురాగ్ యాజ్ ఇట్ ఈజ్. ఆన్సర్ ఏంటి? నాగ చైతన్య. నాగ చైతన్య. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ విల్ ప్లీజ్. రెడీ 3, 2, 1 జోర్సేమార్. మరి అక్కడి నుంచి యాజ్ యూజువల్ గా 1000 రూపాయలు లాక్కోలుగా లాగేసి తీసుకో. సో ఎలా అనిపించింది రౌండ్? ఫస్ట్ ఒక్క నిమిషం మా భాస్కర్ అడుగుతాను. భాస్కర్ చెప్పు ఎలా ఉంది అసలు మా సెకండ్ రౌండ్ జోర్సేమార్ ఎలా అనిపించింది నీకు? సూపర్ అన్న, సూపర్. ఓకే అనురాగ్ ఎలా ఉంది? బాల్కనీలో కూర్చొని చూసినట్టుంది. అవునా? అవునికమ్మా మాకు కూడా సూపర్ అనిపించింది. ఫుల్ టు కిరాక్. సో సెకండ్ రౌండ్ జోర్సేమార్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. సో మనం ఇప్పుడు థర్డ్ రౌండ్కి వెళ్ళాలి. థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే మీ మనీ బాక్స్ తీసుకుని మీరు వెళ్ళిపోయిన పడి దగ్గర చెప్తాను. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. అమ్మ సెటప్ అవుట్. వసూల్ రాజా అనేది పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫోర్త్ లోకి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాళ్ళు ఒక అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందంటే అనుష దగ్గర ఉంది. సో ఎవరిని అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకుంటావు? అనురాగ్. అనురాగా డైరెక్ట్ వచ్చే డబ్బులు తీసుకుని వచ్చాయి. అమ్మా సెటప్ దా. మీకు ఇంకా మామూలుగా ఉండదు సినిమా. మీకు ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎవరు చేయాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. ఓకేనా? అండ్ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి. సో నేను టాపిక్ చెప్పేస్తున్నాను. టాపిక్ ఏంటంటే డైలాగ్, మూవీ నేమ్. నేను డైలాగ్ చెప్తా ఉంటాను, నువ్వేం చెప్తా ఉండాలి? మూవీ నేమ్ చెప్తా ఉండాలి. ఈ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ నువ్వు చేస్తావా, తను చేయమంటావా? నేనే చేస్తాను. నువ్వే చేస్తావు. ఆర్ యు షూర్? సూపర్ సూపర్. డన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా. సినిమా పేరేంటి? పాస్. నా దారి రహదారి. రహదారి రహదారి రజనీకాంత్ మూవీ. నరసింహ. రైట్ ఆన్సర్. నా పేరు దయ నాకు లేదే అది. నా పేరు దయ నాకు లేదే అదే. ఆది. ఏది? ఏది? నా పేరు దయ నాకు లేదే అది. టెంపర్. రైట్ ఆన్సర్. నేను టైమింగ్ నమ్మను, టైమింగ్ నమ్ముతా. పాస్. నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఏడా ఉంటా. ఏంటి? మహేష్ బాబుది. తెలుగు భాషలో నాకు నచ్చిన పదం క్షమించడం. ఇంద్ర. రాంగ్ ఆన్సర్. పందాలు గుర్రాల మీద వేయాలి, సింహాల మీద కాదు. పాస్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. డూడ్. మిస్టర్ పర్ఫెక్ట్. రాంగ్ ఆన్సర్. సారీ దిస్ వన్. మిర్చి. రైట్ ఆన్సర్. మిర్చి. పులి పడుకుందని చూస్తే చెడేయకూడదు రోయ్. ఏమ్మా? నాకు కొందరు కొడితే ఎక్స్రేలో కనబడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్ లో కనబడుతుంది. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. అనూష ఎంత పని చేసావు అనూష. అనూష మొత్తానికైతే నువ్వు ఎన్ని చెప్పావు, ఎలా చెప్పావు చూద్దాం సరి. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా. గ్యాంగ్ లీడర్. నా దారి రహదారి నరసింహ. రైట్ ఆన్సర్ చెప్పు. నా పేరు దయా నాకు లేదే అదే అనగానే ఆది అన్నావు. టెంపరీ. నేను టైం నమ్మను రోయ్, టైమింగ్ నమ్ముతాను. గబ్బర్ సింగ్. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. రుద్రమదేవి. తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమించడం. ఠాగూర్. పందాల గుర్రాల మీద వెయ్యాలి. మిమిక్రియో. పందాల గుర్రాల మీద వెయ్యాలి, సింహాల మీద కాదు. రామయ్య వస్తావయ్య. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. డ్యూడ్. మహా డేంజర్ అవుతుంది. తిరిగి ప్రేమిస్తారు. డ్యూడ్ ఐ లవ్ యూ అను. నీ వాయిస్ బాగుంటుంది. పులి పడుకుందని చూలతో జడేయకూడదు రోయ్. అత్తరండి దారేది. కొందరు కొడితే ఎక్స్రేలో కనబడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్ లో కనబడుతుంది. కానీ నువ్వు కొడితే ఎక్స్రేలో వినబడుతుంది. లైన్ సినిమా అన్నమాట ఇది. అది ఇచ్చే డబ్బులు ఇచ్చి. సో నీ దగ్గర తన డబ్బులు కూడా వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు నీ లీడ్ లో ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఇద్దరు మిగిలిపోయారు కాబట్టి ఆ ఇద్దరులో ఎవరో ఒకరు అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో గేమ్ మొదలెట్టచ్చు. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? భాస్కర్. అది వెరీ గుడ్, సూపర్ రా నువ్వు. ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్ టు తెలుగు. నేను ఇంగ్లీష్ పదాలు కొంచెం చెప్తుంటాను, ఒక్కొక్కటి చదువుతుంటాను 10. దాంట్లో మీరు తెలుగులో చెప్పాలి అవేంటని. సో నువ్వు చేస్తావా తను చేయమంటావా? భాస్కర్ చెప్పిద్దాం. సూపర్. చెప్పేస్తా బాబు. రైట్. యూ టైమ్ స్టార్ట్స్ నౌ. బాటిల్. బాటిల్. పెన్. కలము. రైట్ ఆన్సర్. టీవీ. ప్రసారం. ప్రసాదం ఏంట్రా? టీమ్. జట్టు. రైట్ ఆన్సర్. ఒట్టు. క్యాలెండర్. 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 డాన్స్. నృత్యం. రైట్ ఆన్సర్. మీటింగ్. కలయిక. మీటింగ్. కలయిక. నీకు అదే ఇష్టం, అది వేరులే. మార్పు చెప్పు. అది వేరులే. కలయిక ఇష్టం లేదని
మీటింగ్ అంటే చెప్పు. నెంబర్స్ నెంబర్స్ అంకెలు రైట్ ఆన్సర్. జడ్జ్ జడ్జ్. అరే భాస్కర్ ప్లీజ్. జడ్జ్ జడ్జ్. పాస్ న్యూస్ పేపర్ వార్తాపత్రిక రైట్ ఆన్సర్. ఎలారా భాస్కర్ ఎలా ఓకే బాటిల్ ఇంకా మిగిలిపోయింది. బాటిల్ 5 చెప్పావు, ఇంకా 2 చెప్పాలి. బాటిల్ తెలుగులో చెప్పడానికి ట్రై చేయలేదు. రైట్. క్యాలెండర్ తెలుగు సంవత్సరం పాస్ పాస్. మీటింగ్ పాస్ జడ్జ్ थोड़ा सा प्यार डालो, थोड़ा सा फायर डालो, थोड़ा सा जोर डालो, लाइफ इज अ कॉकटेल. थोड़ा सा दीप डालो, थोड़ा सा छेद डालो, थोड़ा सा नव डालो, लाइफ इज अ कॉकटेल. నీ దగ్గర డబ్బులు మొత్తం అక్కడ ఇచ్చే ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు వచ్చింది టైం. నా మరదల్ శ్రవంతి సెలెక్ట్ చేసుకోవాల్సింది ఆ అమ్మాయి కాబట్టి నా అమ్మ డబ్బులు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఎలా హెల్మెట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. నేను టాపిక్ చెప్పేస్తున్నాను. హీరో పోలీస్ గెటప్ మూవీ నేమ్. సో ఈ టాపిక్ ఆన్సర్ నువ్వు చెప్తే తనకి ఇచ్చేస్తావా? అక్కడేనా? ఓకే శ్రవంతి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అల్లు అర్జున్ రైట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రైట్ ఆన్సర్. కళ్యాణ్ రామ్ పటాస్ రైట్ ఆన్సర్. నాగ చైతన్య పాస్ సునీల్ సునీల్ యా. గోపిచంద్ గోలీమాల్ రైట్ ఆన్సర్. రవితేజ విక్రమాంత్ రైట్ ఆన్సర్. వెంకటేష్ వెంకటేష్ దర్శన రైట్ ఆన్సర్. రామ్ చరణ్ పాస్ 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 రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్ ఓకే. జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ రైట్ ఆన్సర్. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ మరదల్ శ్రవంతి. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్. సో ముగ్గురు వెళ్ళిపోగా నీ దగ్గర మొత్తం 1 లాక్ రూపీ ఉంది. 1 లాక్ రూపీతో మనం లాస్ట్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. లాస్ట్ రౌండ్ పేరేంటంటే రన్ రాజా రన్. నాకు ఇక్కడ సెటప్ ఉండకూడదు. సెటప్ పంపించేద్దామా? ఓకే అవుట్ అమ్మా. మరి 4th రౌండ్ కూడా సెటప్ ఉండాలి కదా, అవును చూస్తావా? చూడాలని ఇంగ పారు. ఈ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు ఫస్ట్. సో నీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలతో 5 లక్షలు గెలుచుకునే అవకాశం ఉందమ్మా. దానికి నువ్వేం చేయాలంటే చిన్న టాస్క్ ఉంది. ఆ కింద బురద ఉంది కదా, బురద పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద హ్యాపీగా పక్కన నడుచుకుంటూ వెళ్తే ఆ బౌల్ లో కొన్ని లెటర్స్ ఉన్నాయి, జంబుల్ లెటర్స్. ఆ లెటర్స్ ఆ బోర్డు మీద పెడితే మొత్తం ఒక సినిమా పేరు వస్తుంది. అది పెట్టేసి ఈ పక్క వచ్చేస్తే నీకు మొత్తం 5 లక్షలు ఇచ్చేస్తాను. ఓకేనా? ఓకే కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కండిషన్స్ ఏంటంటే ఇది నువ్వు 1 మినిట్ అంటే 60 సెకండ్స్ లో చేస్తే మాత్రమే నీకు 5 లక్షలు ఇస్తాను. చేస్తావా? 60 సెకండ్లకి ఇంకో ఆప్షన్ కావాలి కావాలి. ఓకే 80 సెకండ్స్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నువ్వు గెలుచుకోవచ్చు 3 లక్షలు. చేస్తావా? ఇంకొక ఆప్షన్ ఉందా అని అడుగుతావా? ఓకే నీ కోసం 100 సెకండ్స్. 100 సెకండ్స్ లో టాస్క్ కంప్లీట్ చేస్తే 2 లక్షలు గెలుచుకోవచ్చు. ఓకే ఒకవేళ నీకు ఇచ్చిన టైంలో నువ్వు చేయకపోతే నీ డబ్బులు కాస్త మా 10 లక్షలకి ఇచ్చేస్తా. నేను రెడీ అన్నప్పుడు ఈ బజర్ ప్రెస్ చేస్తే నీ టైం స్టార్ట్ అయిపోతుంది. ఆ టైంలో ఆ పక్క వెళ్ళి మళ్ళీ వచ్చి ఈ టైం ని ప్రెస్ చేస్తే నీ టైం ఎండ్ అవుతుంది. ఓకేనమ్మా? ఆల్ ది బెస్ట్. లెట్స్ వెల్కమ్ అనుష, అనురాగ్ అండ్ భాస్కర్. పక్క వచ్చే చాలు. నాకు తెలుసు మీరు ముగ్గురు విడిపోరు. రెడీ 3, 2, 1 గో. ఎస్
మెల్లిగా టెన్షన్ మెల్లిగా. ఒకేసారి మెల్లిగా అడుగులు మెల్లగా. అంతే. అను ఇచ్చుడు 7 అడుగులే వేయాలి. 7 అడుగులు జంప్ చేసుకుంటూ వచ్చి ఏముంది 7 అడుగులు అంటే సరిపోతుంది. కరెక్ట్ ఆ గ్యాప్ అంతే, ఆ గ్యాప్ లో ఖాళీ. కూల్ కూల్ కూల్. రండి బాబు రండి, చూడండి కింద కొద్ది ఆడుతుంది, పైన మా స్రవంతి ఆడుతుంది. 500 పాత వేలు కాకుండా కొత్త నోట్లు వేయండి. చేతిలో కర్ర లేదు, కాళ్ళ కింద కర్రలతో పెట్టుకుని నడుస్తుంది బాబు మా స్రవంతి. మాకి చేస్తుంది మీకు సూపర్ సూపర్ సూపర్. అంతే మెల్లిగా మెల్లిగా అంతే. కొంచెం స్టెప్ తీసుకో. రెడీ. అంతే అంతే. శ్రావంతి. టెన్షన్ లేదు టెన్షన్ లేదు. ఇంట్రోలో నీకు డాన్స్ చేయడానికి టైం ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు నువ్వు? ఆది గారు భాస్కర్ గారు ఇక్కడ మళ్ళా పట్రాగా అయిపోయారు ఆల్రెడీ. ఏంటి భయ ఆ పాట ఏంటి? 2 హ్యాండ్స్ సైడ్స్ కి పెట్టుకో. నిజంగా. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఇందులో మాయా లేదు, మంత్రం లేదు. పడిపోయేది ఏం లేదు దాంట్లో. పెద్ద చెక్క ఉంది కదా భాస్కర్ చెక్క, దాని మీద ఖాళీ వచ్చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు పెట్టాల్సిన పేరేంటో తెలుసా? ఏంటది? నెయిల్ పాలిష్ కలర్ ఏంటి శ్రవంతినిది? సేమ్ బురద కలరే ఉంది అది కూడా. ఇంకో ఎపిసోడ్ చేసుకోవచ్చు గ్యాప్. Come on, you can do it. Good. Balance. రిలాక్స్. శ్రీనన్న పడుకుని పోయాడు. నీ కోసం నేను ఇంత టెన్షన్ పడుతుంటే సీనా ఏం చేస్తున్నాడో చూసావా? ఇప్పటికైనా అర్థం చేసుకుని ట్రాక్ మార్చు. రాదే! చూడు ఇదిగో, ఇదిగో. ఏం లేదు. నీ లెఫ్ట్ చూడు. వద్దు. నీ లెఫ్ట్ చూడు. స్రవంతి. స్రవంతి పడకు. ఏయ్, ఏయ్, Please. చిటియా. చిటియా. పడితే లోతు ముక్కు వరకు ఉందమ్మ తల్లి. ఇంకొక స్టెప్ Balance. బ్యాలెన్స్ లేదా? Balance బ్యాలెన్స్ చేసుకో. అంటే ఏంటి? నంబర్ చెప్పు. మెల్లగా అదే, అదే. స్రవంతి, come on. You can jump, come on. హలో, లేదు లేదు ఏం కాదు ఏం కాదు. రౌండ్ పేరేంటి? రన్ Slowly. రాజా అంటే రన్. స్టాండ్ రాజా స్టాండ్ కాదు. లైట్ రాగా, పట్టించుకోవద్దు 20 seconds. 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. తెలుగులో మీకు ఒక పని చేస్తా, నీకు 20 seconds టైం ఇస్తా. ఈ పక్క వచ్చేయాలి 20 seconds. ఓకే, రెడీ? 3, 2, 1, గో. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3. ఫాస్ట్ గా వచ్చే 3, 2, 1. నేను వాడే గాజులు కళ్ళన్నీ ఊరమాస లెక్కల. కానీ ఆడకపోయినా మాత్రం ఫస్ట్ టైం అంత ఫాస్ట్ గా ఈ పక్క నుంచి వచ్చిన ఏకైక అమ్మాయి. అబ్బాయిలు కూడా ఎవరు అంత ఫాస్ట్ గా. సూపర్. కానీ నువ్వు చేసింది ఏంటంటే వెళ్ళావు వచ్చావు, కానీ కావాల్సింది చేయలేదు. టైం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చావు. సో ఐఎమ్ సో సారీ. దామ్మా. స్రవంతి కానీ ఒకసారి మీ చెయ్యి ఇవ్వండి. తెలుసు. ఈ చెయ్యి మీద ఒక చుంబనం అంటే ఒక ముద్దు. రాఖీ కట్టేసావు, మరి నువ్వు ఒంటరి అయిపోయినట్టున్నావు. ఒంటరి ఎందుకు అవుతుంది? పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా వందిలేది. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా వందిలేది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇక్కడే కలుద్దాం. అప్పటివరకు సెలవు. దిస్ ఇస్ గెటప్ సిను. బై బై. లవ్ యూ ఆల్. ఆనందాల అరివిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కా ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. టిఫిన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో
షో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా Trendy tradition, any occasion, young generation indication. టీవీ ప్లస్ El Must the time.